అంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. తన భార్యతో ఇండియాకు వచ్చినప్పుడు ఆ బిడ్డలు చనిపోతుంటే పుట్టి ఆ బిడ్డలు చనిపోయేవారు. చనిపోయిన బిడ్డనల్లా తన చేతులతోనే సమాధి కార్యక్రమం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు అన్నాడు. కానీ ఈనాడు దేవుడి పరిచర్య బిడ్డలు పుట్టేవారంట, పుట్టిన కొన్ని నెలలకే చనిపోతూ ఉండేవారు. వాళ్ళని మళ్ళా సమాధి చేయాలి. మనమైతే ఏమనుకుంటాం, నేను కాబట్టి ఇన్ని బైబిల్ రాకుంటే నా జీవితం నా కొడుకే చనిపోవాలి, నా కూతురే చనిపోవాలి. ఏంటి, నేను ప్రజలకు ఇంత మేలు చేస్తే, ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఇంత ఉపకారం చేస్తే ఇక నాకు దేవుడు వద్దు, ఏమొద్దు, నాకు చచ్చిపోతే బాగుందని మనం ప్రార్థన చేస్తాం. తింగర ప్రార్థనలు ఎందుకు తింగరాసాలు వీళ్ళు ఏమనుకుంటారంటే పరమ భక్తులు మేమే పరలోకం నుంచి ఊడొచ్చిన భక్తులు అనుకుంటారు. తీరా చూస్తే నుంచోబెడితే కొత్తకొస్తే 4 అక్షరాలు ఉండి గట్టిగా ఏది విశ్వాస సంబంధించిన మాటలు మాట్లాడితే ఏది ఉండదు. కానీ ప్రభు ఈ కష్టం పల్లపోతుంది, చచ్చిపోతుంది అంటారు. తీసిపోతే వాడు ఎందుకు దేవుడు నన్ను ఉంచుతున్నాడో అంటారు. నిజంగా దేవుడు తీసిపోతానన్నాడు అనుకోండి, అసలు ఇంటి చుట్టూ తిరిగి అసలు దొరికాక మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అనుకుంటారు. ఎలాగ తీసుకెళ్ళాలనుకుంటారు ఏంటో మాట్లాడితే నన్ను తీసిపోతే వాడు ఎందుకు ఉంచుతున్నాడు బాబు, ఎందుకు ఉంచుతున్నాడు, ఈ దొంగ ఏడుపులు ఎందుకంట. ఈరోజున బైబిల్ చెప్తుంది అలాంటి దైవ సేవకుడు అన్న మాట ఏంటో తెలుసా, తన మరణ దినంలో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా, పురుగు లాంటి నేను ప్రభు పాదాల దగ్గరికి చేరేనని మాత్రమే నా సమాధి మీద రాయింది. ఇంకా నా గొప్పల గురించి కానీ, నేను చేసిన వాటి గురించి కానీ, నేను కట్టిన యూనివర్సిటీల గురించి కానీ ఏటి గురించి మీరు రాయడానికి లేదో. పురుగు లాంటి నేను ప్రభు పాదాల దగ్గరికి చేరాను అని మాత్రమే రాయమన్నాను. మనమైతే ఎన్నో రాయించుకుని డిగ్రీలన్నీ రాయించేసుకున్నాం. కానీ అంత పరిచర్య చేసి ప్రజల కొరకు తన ప్రాణాన్ని, తన భార్యని, తన కుటుంబాన్ని త్యాగం చేసి పుట్టిన బిడ్డలు చనిపోతుంటే తీసుకెళ్లి సమాధి కార్యక్రమం చేస్తూ మరలా వచ్చి స్థానం మరలా బైబిల్ రాసేవాడంట. అంతగా దేవుని కొరకు ప్రయాసపడిన దైవశాఖను మాట్లాడిన మాట పురుగు లాంటి నేను అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు, అసలు ఎంత తగ్గింపు. అందులో మనకి నాడిగా ఏదైనా ఒక పాట వచ్చాడు, కొంచెం ఎవరైనా ఇద్దరు బాగుంది అన్నారంటే మనం మైకెట్టుకున్నప్పుడు అలా ఉంగిపోతాం బోరుగున్నట్టు. పలానా పాట నేను పాడితేనే బాగుందంట. ఇది మనం రాసి కాదు, ఎవరో రాసింది, ఎవరో పాడింది, ఎవరో ట్యూన్ చేసింది, మనం పాడితే బాగుందని ఎవరన్నంటే అసలు మనం ఆగం మైపెట్టుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు దాకా లేనటువంటి గాలి అప్పుడు వచ్చేస్తారు మనోనికి. ఇక మనంతటి వాళ్ళు లేరండి. అసలు బైబిలే రాసిన ఆయన 40 భాషల్లో బైబిల్ రాసి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసి అందరికీ ఆహారం పెట్టి ఎన్నో కాలేజీలు పెట్టించి అంత పరిచయం చేసిన దైవ సేవకులు అలా మాట్లాడితే దేవుని సన్నిధిలో దేవుని పరిచయంలో చిన్న పని చేసి ఆ పని చేయడానికి ఓపిక ఇచ్చినవాడు, బలం ఇచ్చినవాడు, శక్తి ఇచ్చినవాడు దేవుడే. కానీ నేనే చేస్తాను, నేనే ఉంటానని చెప్పుకునేటువంటి భక్తులతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకున్న దినమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఏ విషయంలో ఒకవేళ గర్వంతో, ఏ విషయంలో నేను కాబట్టి చేస్తున్నాను, ఏ విషయంలో నేను కాబట్టి ఈ పనులు ఉన్నాను, అబ్బో నేను తప్పు ఎవరు చేయలేదు, నేను కాబట్టి నలిగిపోతాను ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఎందుకో తెలుసా, మనము తప్పుకుంటే మనకంటే బాగా పనిచేసే వాళ్ళు వాడుకునే దేవుడు చాలా మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. దైవజనుడు భగత్ సింగ్ గారు పరిచయం చేస్తున్నప్పుడు ఒక ఆయన ఎంఆర్ఓ గారు అంటే ఈ పక్కన బాత్రూమ్ కడుగుతూ ఉన్నారంట. అవతల పక్క బాత్రూమ్ ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందంట. ఎందుకో తెలుసా, ఆ దైవ సేవకులేసిన పునాది ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప ఉద్యోగస్తుడైన, ఎంత గొప్ప ధనవంతుడైన దేవుని దగ్గర పరిచయం చేస్తే ఆ ఉద్యోగానికి తగినట్లు, ఆ స్థాయికి తగినట్లుగా పనిచేసేవాడు. మనమైతే ఏం చేస్తాం, పేటేసి పెద్దవి ఎత్తి దాంట్లో కూర్చోబెడతాం, సన్మానం చేస్తాం. మా సంఘానికి ఇంత పెద్ద ఆయన రావటం, ఇంత కలెక్టర్ గారు రావటం, ఇంత ఈయన రావటం, ఆయన రావటం, మా సంఘం ఫలానా ఆయన మా ఆయన అని చెప్పుకుంటూ ఉంటాం. మన దగ్గర ఏమి లేకుండా ఆయన ఏం చేసేవారు తెలుసా, వాళ్ళ తగ్గింపు జీవితం కొరకు అందరికంటే ఒకళ్ళు చెప్పుల దగ్గర ఉండటం, ఒకళ్ళు బాత్రూమ్ దగ్గర ఉండటం, ఒకళ్ళు ఆ వంటలు చేసే గిన్నెలు తోమిస్తాం, ఈ పని చెప్పేవాడు. నిజానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి, వాక్యాన్ని బట్టి వాళ్ళు కూడా అలాగే లోబడి పని చేసేవారు. ఎందుకంటే వాక్యం మీద ఆయన పునాది వేశాడు. అద్భుతాల మీద, సూచక్రియల మీద, లేదంటే నేను చెప్పేటువంటి జోకుల మీద పునాది వేయలేదు. ఆయన వాక్యం మీద పునాది వేశాడు కనుక ఆ వాక్యానికి లోబడేవారు. ఈ నోటు తోముతుంటే అవతల పక్క ఇంకా సౌండ్ వచ్చేస్తుందండి. ఎంఆర్ఓ గారు అనుకున్నాడంట, ఇదే ప్రభావం నేను తోముతుంటే అవతల ఎవడ ఇంకా గట్టిగా తోమేస్తున్నాడు. అసలు ఈ ఎవరాన్ని చూస్తానికి వెళ్తే తీరా చూస్తే ఆయన జిల్లా కలెక్టర్ అంట. ఇదేంటి సార్ మీరు ఈ పని చేస్తారంటే, దేవుడి పని చేస్తే తప్పే ఉందండి. ఈరోజున చాలా చోట్ల చూడండి, చాలా పరిచయాలు చూడండి, ఎంతో ధనవంతులు, ఎంతో గొప్ప ఉద్యోగస్తులు, ఎంతగానో దేవుడు హెచ్చించిన వాళ్ళు ఎంతో తగ్గించుకుని చక్కగా పనిచేస్తారు. కానీ మన నెత్తి మీద రూపం పెడితే 10 రూపాయలు పనిచేయరు. నాలుగైనటువంటి స్థితి మనకు ఉండదు. ఏదైనా దేవుడి పని చేయాలంటే మాకు సాగదనే వాళ్ళు ఉన్నారు, మాకు కుదరదనే వాళ్ళు ఉన్నారు. అమ్మో నేను ఈ పని చేస్తే, ఈ కొండతో ఈ పని చేస్తే నా బట్టలు అనిపోతాయనే వాళ్ళు ఉన్నారు, మసంటిపోతామనే వాళ్ళు ఉన్నారు, చాలా ఒబ్బడిగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు.
కొన్ని మీటింగుల్లో మనం చూసినప్పుడు, కొన్ని పరిచయాల్లో మనం చూసినప్పుడు బట్టల నిండా సాంబార్ పడుతుందో తెలియదు, బంద్ అవుతుందో తెలియదు, బాడవుతుందో తెలియదు. ఎంతగానో 10,000-20,000 రూపాయల ఖరీదైన చీరలు కూడా లెక్క చేయకుండా నిజానికి కొన్నిసార్లు వాళ్ళు చూస్తున్నాడు, చాలా ఆశ్చర్యం వేస్తాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారంలో ఒక గొలుసు విలువ ఉండదు మన బతుకు. అంతంత ధనవంతులే దేవుని కొరకు ఏం చేస్తారు తెలుసా? రిక్తులుగా చేసుకు పని చేస్తారు. అందుకని వాళ్ళకి ఆ గుణం ఉంది కాబట్టి దేవుడు అంత స్థితిలో దేవుడు వాళ్ళని ఉంచాడు. ఆ ఆలోచన వాళ్ళకి గర్వంగా మేము చేస్తున్నామని మాకేంటని కానీ అవసరమైతే 10,000 ఇచ్చేస్తాను. 10,000 ఇవ్వటం గొప్ప కాదు, 10,000 ఇవ్వటం గొప్ప కాదు, కానీ అక్కడ నిలబడి 10 మందిని సదరటం గొప్ప. అక్కడ దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకోవటం గొప్ప. అక్కడ దేవుని కొరకు నిన్ను నువ్వు అర్పణగా చేసుకుని అక్కడ సరిచేయటం గొప్ప. కనుక బైబిల్ చెప్తుంది, ఆనాడు ఉన్నటువంటి సంఘం గురించి కాదు, ఈనాడున్న సంఘాల గురించి కూడా పౌలు గారు రాసినటువంటి మాట ఏంటో తెలుసా? అతడు ఏకపత్ని పురుషుడై ఉన్నాడు. కనుక చాలా చోట్ల ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఇద్దరు భార్యలు, 3 భార్యలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే బైబిల్ చెప్తుంది అలాంటి వారు ఏమాత్రం కూడా అర్హులు కారండి. తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉండాలో చూడండి. ఏ అనుభవం ఉండాలంట? మిగతా అనుభవం. ప్రతి విషయంలో కూడా అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. నోరేసు మీద అయిపోయే వ్యక్తిగా ఉండకూడదు. అనుభవం ఉండాలి. అది కష్టమైన నష్టమైన ఏ విషయంలో, అది సంఘంలో కష్టం వచ్చినా, సంఘ పిల్లల విషయంలో కష్టం వచ్చినా, లోకం మీద ఇబ్బంది కలిగిన అతడు అన్ని విషయాలు అనుభవం కలిగి ప్రశాంతంగా మాట్లాడేవాడు ఉండాలి. కొంతమంది చూడండి నోరేసి పడిపోతారు, వాళ్ళు మిగతానుభవం ఉండదు. అంటే సంఘాన్ని ఎలా నడిపించాలి, ప్రజలను ఎలా నడిపించాలి, దేవుడి వాక్యాన్ని ఎలా బోధించాలి, దేవుడి కొరకు ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ఉండాలి, ఇది కాదు. సంఘం మీద నోరేసి పడిపోతారు, ఇంట్లో వాళ్ళ మీద కూడా నోరేసి పడిపోతారు. వీళ్ళకి అనుభవం ఏంటంటే అరుస్తూ కేకలేయటం, దెబ్బలాడటం, బాగున్న వాళ్ళని తగలబెట్టడం తప్ప ఏమాత్రం కూడా దేవుని వాక్యంలో కానీ దేవుని సత్యంలో కానీ అనుభవం లేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు అంటాడు, అలాంటి వ్యక్తులు దేవుని మందిరంలో ఏమాత్రం కూడా అధ్యక్ష పదవి వహించడానికి ఏమాత్రం కూడా. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే అనుకుంటారు సేవకులు కూడా చాలా మంది, అమ్మ ఉన్నవాళ్ళు చెప్పేస్తారు, ఉన్నవాళ్ళు రానివారు. దేవుడే నిన్ను పిలిస్తే ఎవరిని రప్పించాలో, ఎవరిని దగ్గర చేయాలో దేవుడికి తెలుసు. మనుషుల వైపు చూడకూడదు సేవకుడు, మనుషుల వైపు ఆలోచించకూడదు. ఒకవేళ ఒకళ్ళున్నా దేవుడు మనం పోషిస్తాడో, ఇద్దరున్నా దేవుడు పోషిస్తాడో, ఒకవేళ ఎవరో లేకపోయినా దేవుడు పోషించగలిగిన వాడు. ఈనాడు మనం ఆరాధిస్తున్నది మనుషులుగా జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఏలియా దగ్గర లక్షల మంది లేరు, ఒక సారేపత్రలో ఉన్న ఎదరాల ద్వారా పోషించాడు. ఆఖరికి ఆ ఎదరాలు కూడా వెళ్ళిపోయింది, ఆ ఎదరాలు కూడా లేదు. ఒక నోరు లేని కాకి ద్వారా దేవుడు పోషించాడు. దేవుని మాటకు లోబడితే దైవజనుడా దేవుడు నిన్ను పోషిస్తాడు, మనుషులు కాదు. వీళ్ళు వెళ్ళిపోతే ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏళ్ళు ఉండకపోతే ఏమవుతుంది అని తప్పుని నువ్వు సరిచేయటం మానేసి, ఆ తప్పుని ఒకవేళ నువ్వు ప్రోత్సహించినట్లుగా, నువ్వు మంచిగా చెప్తామన్నట్లుగా నలుగురు ఉండాలి కానీ నలుగురు వెళ్ళిపోతే కుదరదు అనుకోవద్దు. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? గంపిడి ఇనప ముక్కలు ఉండటం కన్నా, గంప నిండా ఉన్న ఇనప ముక్కలు ఉండటం కన్నా అంగుళము బంగారు ముక్క ఉండటం చాలంట. ఒక గంపెడు ఇనప ముక్కలు అవసరం లేదు, సౌండ్ తప్ప ఏముండదు అంటున్నా, దానికి అంత విలువ ఉండదు. కేజీ చూసినా 34 రూపాయలు వస్తాయి. కానీ అంగుళం బంగారు మొక్క అది కనపడదు ఎక్కడ ఎవరికి, కానీ దాని వాల్యూ, దాని రేటు లేదు. కాబట్టి జనాల వైపు చూడవద్దు. సంఘం ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అని చెప్పుకోవడం వల్ల చెప్పుడు. నీకు అప్పగించినటువంటి ఆత్మను పరలోకం పంపించగలవా? దేవుని దగ్గర ఏర్పాటు దగ్గర నువ్వు నిల్చోబెట్టగలవా? నా ప్రభుని యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, కల్వరి శిలువలో గురించి మాట్లాడుతూ ప్రభు అంటాడు ఏమో తెలుసా? తండ్రి, నువ్వు నాకు అప్పగించిన వారిని నేను నీకు అప్పగించుతున్నాను. ఇస్కరియోతు యోధా తప్ప అందరినీ మరలా నేను ఏం చేస్తున్నాను? నీకు అప్పగించున్నాను. మనం అప్పగించేటువంటి వారిగా ఉండాలి. ఎంతమంది అని లెక్కేసుకోవడం కాదు. నా సంఘం 500 మంది, నా సంఘం 1000 మంది, నా సంఘం 200 మంది, 2000 మంది, ఈ గొప్ప కాదు. దేవుడు నీ దగ్గర పంపించిన ప్రతి ఆత్మను సరిచేసి పరలోకాన్ని పంపించగలవా? పరలోకాన్ని చేర్చగలవా? వారిని వాక్యంలో నడిపించగలవా? దేవుని చిత్తంలో వారు నడుస్తున్నారు లేరో వారిని కనిపెట్టి చూస్తున్నావా? వారు దేవుని కొరకు, దేవుని రాకడలో దేవుని యొక్క మేఘం ఎక్కేటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ కన్ను వస్తే పరలోకం వెళ్తారని మనం చెప్పగలమా? ఇక్కడ ఎంతమంది ఉన్నారని కాదు. ప్రభు అంటాడు, నువ్వు నాకు ఎంతని అప్పగించావో వారందరినీ మళ్ళా నేను నీకు అప్పగిస్తాను. తండ్రి అయిన దేవుడు కుమారుడే లెక్క చెప్పవలసి వస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న మన బతుకులు ఎంత? అందుకనే యాకోబు అంటాడు, అనేకులు బోధకులు కాకండి, మరీ ఎక్కువ శ్రమను, 7 శ్రమ. మామూలు వాళ్ళకి ఒక తీర్పు అయితే సేవకునికి 7 తీర్పులు ఉంటాయి. అందుకని బోధకులు కావద్దు అన్నాడు. ఈ రోజున దేవుని యొక్క సేవ అంటే ఏదో సులువుగా ఉంది, దేవుని సేవ అంటే బాగుందనుకుని మనం బయలుదేరటం కాదు. కానీ మనకు ప్రభు అప్పగించిన వారిని
వారి దగ్గర కలంకము, ముడత, డాగు, మచ్చ లేకుండా వాళ్ళను ప్రభు రాకడకు వాళ్ళని పిలిచే సమయానికి అన్ని విషయాలు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మనము బాగు చేయాలి. బాగు చేసే బాధ్యత ఎవరిదో తెలుసా? సేవకుడిది. ఎందుకంటే స్కూల్కి పంపించే వరకు తల్లిదండ్రులు, ఆయన చదివించి ఆయన తయారు చేసి ఆయన పాస్ చేసే భాగ్యం పని ఎవరిదంటే మాస్టర్ తల్లి. అంటే వాడు స్కూల్ నుంచి పంపిస్తారు తల్లిదండ్రులు, కానీ వాడు పాస్ అవ్వకపోతే ఎవరికంటారు? మాస్టరే సరిగ్గా చెప్పండి, పరలోకాన్ని పంపించాలి. అంటే వాడు బాగా వెళ్ళలేదండి, బాగా చేయలేదండి, వాడు మంచోడు కాదండి అని మంచోడు కాదని దేవుని సంఘంలో నడిపించాడు. మంచోడు దేవుడు అందుకని అన్నాడు. దేవుడు ఏమి చెప్పాడు? ఆరోగ్యవంతులకి డాక్టర్ అవసరం లేదు, వైద్యుడు అవసరం లేదు, రోగికే వైద్యుడు అవసరం. నేను ఎవరి కోసం పెట్టాడు? రోగుల కోసం పెట్టాడు. ఆ రోగులు సరిచేయటం మానేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇంకా ఇంకా పాపంలో పడిపోవడానికి కారణం పలానా ఆయన ఇలా ఉన్నా పాస్టర్ గారు ఏమంటలేదు, పలానా ఆవిడ ఇలా అన్నా బాగా ఇంకా మనం కూడా తయారైపోయిన పర్వాలేదని ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే తయారైపోయేలాగా సేవకుడు తయారు చేస్తున్నారు. అదే ఆ వ్యక్తిని ఒకళ్ళు గద్దిస్తే అదే వ్యక్తిని నువ్వు సరి చేస్తామో వాళ్ళ విషయంలో వాళ్ళు గమని మనం పొరపాటు చేశారు, మనం కూడా పొరపాటు చేస్తాం, మనం కూడా ఊరుకోరా దైవజనులు, అయ్యో వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నారు, మనం అలా చేయకూడదని భయం ఎప్పుడు వస్తుందంటే మొదట తప్పు చేసిన వ్యక్తిని మనం సరిచేసినప్పుడు, ఆ వ్యక్తిని గద్దించినప్పుడు మరో రెండో వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఉన్న ఒక వ్యక్తిని 100 మందిలో ఒక వ్యక్తిని మనం సరిచేస్తున్న 90 మంది ఆటోమేటిక్గా వాళ్ళే 99 మంది సరైపోతారు. కానీ ఆ ఒక్కడిని మనం ప్రోత్సహిస్తూ ఉన్న 99 మంది కూడా వాళ్ళగానే చెడిపోతారు. కనుక బైబిల్ చెప్తున్నది ఏంటో తెలుసా? దేవుని కొరకు సరిచేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకని అన్నాడు మితాలుగా ఉండాలి. మితాలుగా అంటే తిడతంలోనో తాగటంలోనో, ఈ కొంపను తీసుకెళ్ళి ఆ కొంప పెట్టేయటంలోనో, ఆ కవులు తీసుకొచ్చి ఈ కవులు పెట్టేయటంలోనో, ఇంట్లో గొడవలు పెట్టేసేటువంటి విషయంలోనో ఆ అనుభవం కాదు దేవుడు కోరేది. దేవుని సంఘము పట్ల అనుభవం ఉండాలి, వాక్యం పట్ల అనుభవం ఉండాలి, దేవుని చిత్తంలో నడిపించే అనుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. చాలా మందికి అనుభవం ఏంటంటే అత్తాకోడలకి గొడవలు పెడతారు, కుటుంబాలు గొడవలు పెడతారు, చాలా కొంచెం పచ్చగా ఉంటే వెళ్ళి తగ్గు పెడితేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క అనుభవం మళ్ళీ ఇంకా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చెప్పేటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే, నాకు దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, మరి నిన్ను మీ అత్తగారు చాలా బాధపడుతున్నట్టు నాకు తెలిసింది, కాబట్టి ఆ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమైనా సరే కానీ నువ్వు చాలా ఓర్పుగలవాము, ఇంకొక ఆవిడైతే ఊరుకోదు, నువ్వు కాబట్టి ఊరుకున్నావు, నువ్వు కాబట్టి ఓర్చుకున్నావు, నువ్వు కాబట్టి తట్టుకున్నావు అంటారు. అంటే ఏంటి? నువ్వు తన్నయ్యా, నువ్వు కొట్టియ్యా, నువ్వు బాధయ్యా, నువ్వు రేపు పెట్టుకొని ఈ అంత ఎక్కించాలి, అంతా ఎక్కి చేంజ్ చేద్దంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళీ దీనికి ఏమని పెడదంటే, దేవుడు నాతో మాట్లాడాడు, ఒక దర్శనం వచ్చింది. ఈ దౌర్భాగ్యం అని వీళ్ళే మొదటగా నరకంలో ఉంది. కనుక ఈ రోజున బైబిల్ చెప్తుంది మెతానుభవం అంటే దేవుని వాక్యములోను, జారిపోతున్న ప్రజలను రక్షించటంలోను, ప్రభు కొరకు ఆత్మను సంపాదించటంలోను, చల్లారిపోతున్న వారిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే విషయంలో మెతానుభవం కలిగి ఉండాలి. నోరేసి పడిపోతంలో కాదని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత చూడండి, ఏ బుద్ధి ఉండాలంట? స్వస్థ బుద్ధి. అంటే వాళ్ళు ఏదైనా ఈ నలుగురు చెప్పారనుకోండి, ఈ నలుగురు మాట వేసుకొని నేను ఒక్కడ మీద పడిపోవటం కాదు. అంటే వీరికి ఏ బుద్ధి ఉండాలంటే చెప్పుడు మాటలు వినే బుద్ధి ఉండకూడదు. మాటలో చెప్పాలంటే సంఘములో అధ్యక్ష పదవి లేక సంఘ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే చెప్పుడు మాటలు వినకూడదు, దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి, దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి. అందుకని అహరోనును మనం చూస్తే బైబిల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాడు, తీసుకొచ్చాడు, అంతా తీసుకొచ్చాడు. మోషే దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి ఆ సీనాయి కొండకి వీళ్ళందరినీ కలిపి ఎవరికి అప్పగించాడు? అహరోను చేతికి అప్పగించాడు. అహరోను చేతికి అప్పగించి మోషే వెళ్ళి దేవునితో మాట్లాడితే, ఈయన దేవునితో మాట్లాడతామో ప్రార్థన చేస్తామా లేదంటే దేవుని కొరకు ఉండటమా మానేసి వీళ్ళందరూ ఏం చెప్తారో ఎంతో మొదలు పెట్టారు. అంటే నీకు ఏ బుద్ధి లేదు, స్వస్థ బుద్ధి లేదు. అంతకుముందు తన దైవజనుడు ఏం చెప్పాడు, ఎలా తీసుకొచ్చాడు, ఎలా నడిపించాడు, ఏ విగ్రహాల నుంచి విడిపించాడు, ఏ పాపం నుంచి విడిపించాడు, ఏ ఆచారాలు వద్దనున్నాడు తీసుకొచ్చాడు, ఇవన్నీ మర్చిపోయి వీళ్ళందరూ ఏది చెప్తారో అది విన్నాడు. చివరికి దూడ చేశాడు, 3,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. ఏ బుద్ధి వలన? స్వస్థ బుద్ధి లేకపోవటం వలన. అంటే చెప్పుడు మాటలు వినటం వలన. చివరికి మోషే అడిగితే అంటాడు, వీళ్ళందరూ ఏదైనా చేస్తారో, వీళ్ళందరూ తలప మాట అన్నారు కాబట్టి నేను ఆ దూడను చేయమన్నానన్నా. అంటే ఆయనే కనుక వినకపోతే వాళ్ళందరూ అంటారా, ఈయనే స్ట్రాంగ్గా ఈయన గట్టిగా ఉంటే అది తప్పు అంటే వాళ్ళు అంటారంటే అందరూ. కానీ ఈయనకి ఏ ఆలోచన ఉందంటే వాళ్ళందరూ చెప్పారు కాబట్టి వినకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు మన కులం వాళ్ళని కొంతమంది అంటారు, వీళ్ళు మనోళ్ళని వీళ్ళు మన మాట్లాడతారని అందులో ఏం చేస్తారంటే వ్యత్యాసాలు చూపిస్తారు. చెప్పుడు మాటలు వినే బుద్ధి మాత్రం అధ్యక్షుడికి అంత మాత్రము ఉండకూడదు. సేవకుడు కూడా ఉండకూడదు, సేవకురాలు కూడా ఉండకూడదు.
సంఘంలో కూడా చాలా మంది సేవకురాల దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, ఆవిడ అలాగమ్మా ఈవిడ ఎలాగమ్మా అని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాగే పాస్టర్ గారు కూడా ఆయన అలాగండి ఈయన ఎలాగండి ఈయన ఎలాంటి అని చెబుతుంటే ఆ మాటలు బట్టి పాస్టర్ గారు కూడా ఊగిపోయే వాళ్ళు ఉంటారు, పాస్టమ్మ గారు కూడా ఊగిపోయే వాళ్ళు ఉంటారు. అధ్యక్షుడే కాదు, సేవకుడైనా సేవకురాలైనా ఎవరో చెప్పిన మాట కాదు, ప్రార్థన చేయటం, దేవుడి మీద ఆధారపడటం, దేవుడు మనకి ఏది తెలియజేశాడో దాని విషయంలో మనం చేయాలి తప్ప మనం సేవకు వచ్చినప్పుడు ఎలా వచ్చాము, ప్రభా నువ్వేం చెప్తావో, నువ్వేం మాట్లాడతావు, నువ్వు నన్ను ఎలా వాడుకుంటావో నీకోసమని వచ్చాను. కానీ ఇప్పుడు దేవుడు చెప్పేదాకున్నాము. ఈ సంఘంలో ఎవరైనా 10 మంది ఏదైనా ఫలానా ఆమె గురించి కానీ ఫలానా ఆయన గురించి కానీ ఇలా అని చెప్పారనుకోండి, ఏళ్ళ బట్టి ఊగిపోతాం. అంటే వచ్చినప్పుడేమో దేవుడి మీద ఆధారపడి వస్తాము, తర్వాత ఎవరి మీద ఆధారపడిపోతున్నామంటే మనకు తెలియకుండానే లోకంలో సంఘం మీద మనుషుల మీద మనము ఆధారపడతాం. అందుకని గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, మొదట మీరు ఆత్మానుసారంగా ప్రకటించి. చూడండి గలతీ రాసిన పత్రిక నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి కాదు, 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా ఆత్మానుసారంగా ఆరంభించి మొదట ఎలాగ ఆరంభించారంట? ఆత్మానుసారంగా ప్రారంభించారు. దేవుడు సంఘములైన సేవకుడైనంతే సంఘమైనంతే. మొదట వచ్చినప్పుడు దేవుడి వరకు ఇంకా మనకేమొద్దండి. తర్వాత సంఘం పెరిగే కొద్దికి ఏమైపోతుందంటే శరీరానుసారంగా, అమ్మో లోపల వాళ్ళు ఎవరో డ్యాన్స్ చేశారు మనం డ్యాన్స్ చేయాలి, లోపల వాళ్ళు ఏదో చేశారు మనం చేయాలి, అమ్మో మన సంఘం వాళ్ళు నలుగురు ఎలా చెప్తున్నారు మనం ఎలా చేద్దాం అంటే ముందు ఆత్మానుసారంగా ప్రారంభించిన పునాది ఏమైపోతుందంటే శరీరానుసారం. అంటే ఆత్మతో మనం ప్రారంభించినప్పుడు ప్రభు నువ్వేం చెప్తావో, నువ్వేమంటావో, నేను అదే అంటాను, నువ్వు నాకు ఇచ్చిన నీ దగ్గర నడిపిస్తానన్నావు. ఇప్పుడు ప్రభువు చెప్పేదాకా కూడా మనం లేము. ఎవరు చెప్తే యువతలు ఎవరు చెప్తే వాళ్ళ మాటినేలాగా తయారైపోయాం. అంటే ఏ బుద్ధి లేదంటే స్వస్థ బుద్ధి లేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గాలికి ఊగే రెల్లుగా ఉండకూడదంట. మనం ఎలా ఉండకూడదంటే గాలికి ఊగే రెల్లుగా ఉండకూడదు. పేతురు అంటాడు, దివి మనసుకులారా, 2 మనసులు ఉన్న వాళ్ళారా, 2 తలంపులు ఉన్న వాళ్ళారా అంటాడు. అంటే ఒక మనసు ఉండదు, ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా ఉంటారు. కనుక ద్వి మనసుకులు ఉండకూడదు. మనం ఏ బుద్ధి ఉండాలంటే స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని మాట కొరకు నిలబడే వాళ్ళు. ఎవరు ఏది చెప్తే అది ఆ మాటను బట్టి వాళ్ళను వీళ్ళను అనికూడదు. సేవకుడైన సంఘమైన ప్రియులారా, సేవకురాలని ఎవరైనా నాకు చెప్తే అమ్మ నువ్వు ఎలా అంటున్నావు, నాకు అలాంటి అంటే నువ్వు మనదాకా నాకు కాదు, నాకు ఇప్పుడు తెలిసింది, ఈ మాటలు మనం మాట్లాడకూడదు. నువ్వు కళ్ళతో చూసినప్పుడు, లేదంటే దేవుడు వాళ్ళ గురించి నీకు తెలియజేసినప్పుడు, అది నీకు ప్రత్యేకంగా తెలిసినప్పుడు మాత్రమే ఇది పరిస్థితి ఏంటని నువ్వు గద్దించాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు చెప్పి ఆ మాటలు తీసుకొచ్చి సంఘంలో పెట్టి సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే లోకంలోది ఏది కూడా సంఘంలోనికి రాకూడదు. లోకంలో సమస్య కానీ, లోకంలో గొడవ కానీ, లోకంలో ఇబ్బందులు కానీ ఆ లోకంలో అక్కడి వరకే. అవి తీసుకొచ్చి సంఘంలోనికి మాత్రం ఏమాత్రం కూడా వాటిని పెట్టకూడదు. చాలా మంది ఇంటికాడ దెబ్బలాడుకున్నది కూడా తీసుకొచ్చి సంఘంలో పెడతారు. చాలా మంది ఈదులో దెబ్బలాడుకుంది, ఇంటికాడ దెబ్బలాడుకుంది, ఎక్కడెక్కడో దెబ్బలాడుకునే తీసుకొచ్చి కూడా సంఘంలో పెట్టి మన్నాడు అలా అన్నాడు, మన ఈడు ఎలా అన్నాడు, పాత్ర గారు కూడా మాట్లాడలేదు, సంఘ పెద్ద కూడా మాట్లాడలేదు అనేటువంటి భక్తులు కూడా చాలా మంది అంటారు. సంఘముతో పెట్టుకోవద్దు. బైబిల్ చెప్తుంది, అభ్యంతరములు రాకమానవు అవి ఎవరి మూలంగా వస్తాయో ఏమన్నాడు దీవెన. అభ్యంతరాలు ఎవరు తీసుకొస్తే వాళ్ళకి ఏమొస్తుంది అన్నాడు దేవుడు, శ్రమ వస్తుంది, దీవెని కాదు, శ్రమలు వస్తాయి అన్నాడు దేవుడు. కాబట్టి లోకంలో సాతాను కొన్నిసార్లు అభ్యంతరాలు తీసుకొస్తుంది, కొన్నిసార్లు చెడ్డ విత్తనాలు వేస్తుంది, కొన్నిసార్లు ప్రియులారా మనల్ని మోసం చేస్తుంది. చూడండి, దేవుడి యొక్క వాక్యంలో మనం చదివితే యేసు ప్రభువును అమ్మివేయడానికి సాతాను ఇస్కరియోతు యోధాను వాడుకోవడానికి గల కారణం ఏంటంటే తన హృదయాన్ని దానికి ఇచ్చాడు, దాని ఇష్టం వచ్చినట్టు వాడుకుంది. అంటే అభ్యంతరాలు సాతాను మన మనసులో చెడ్డ విత్తనాలు వేసి చెడ్డ ఆలోచన తీసుకొచ్చినట్టు వాటిని మనం అక్కడ చంపాలి తప్ప దాని సంఘంలోనికి మనం తీసుకుని రాకూడదు. ఒక ఇంటికాడు గొడవవచ్చు, లేకపోతే ఇరుగు పురుగు పడకపోవచ్చు, ఇంకొకరు పడకపోవచ్చు, ఇంటికాడ ఎన్నో 90 సమస్యలు ఉంటాయి. కానీ మా ఇంటికాడ ఆరోగ్యం మాకు గొడవైందండి, దానికి మాకు గొడవైందండి, మేము మందిరంలోకి రావండి, మేము సంఘంలోకి రావండి, మేము వేరే సంఘానికి వెళ్తాం, మేము వేరే దాంట్లో వెళ్తాం, అది కూర్చున్నా కూడా కూర్చోం, అది ఉన్నా కూడా ఉన్నాం. మరి ఒకవేళ ఆవిడ పర్లోకంలో ఉంటుంది, నువ్వు వచ్చేస్తా కిందకి నరకంలోకి, అది వెళ్ళి పర్లోకంలో కూర్చుంది. ఆవిడ వెళ్ళి అది కూర్చోన్నా కూడా కూర్చోనండి, అది ఉన్నా కూడా ఉందండి, అది ఎన్ని మాటలు మాట్లాడిందండి, అది అలాంటిదండి, ఇది ఎలాంటిదండి, నేను రానండి సంఘంలోకి, నేను వెళ్ళండి సంఘంలోకి అంట. ఎందుకంటే పర్లోకంలో ముందు చచ్చిపోయింది, పర్లోకంలో ఉండాలి. అయితే ఆవిడ చూసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాం, నరకంలోకి వెళ్ళిపోతాకే. అంటే వాళ్ళకి వాక్యం అనుభవం లేకపోవటం కాదు, వాక్యం తెలియకపోవటం కాదు.
అందుకు నేను అన్నాడు, నువ్వు ఎలా ఉండాలి అంటే దేవునికి లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి సంఘంలో. కనుక సంఘంలోకి లోకంలోది ఏది కూడా సంఘంలోనికి తీసుకురాకూడదు. ఒకవేళ లోకంలో సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అది అక్కడ చూసుకోవాల్సింది. సంఘము దేవుని ఆలయం, అది ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారు. దేవుని చిత్తం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ సమాధానంగా ఉండాలి, సమాధాన పడాలి, దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి. అంతేగాని సంఘ పెద్దకే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా స్వస్థ బుద్ధి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నటువంటి మాట, సమయంలో రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ప్రియులారా, తల్లికి ఉన్నటువంటి బుద్ధి ఏంటో తెలుసా? ఈ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి కలిగింది అని ఉంటారు. తన భర్త ప్రియులారా మొరటివాడి నాబోతు, అబిగేలు బుద్ధి ఎలాంటిదంట? స్వస్థ బుద్ధి, చెప్పుడు మాట వినేది కాదు. అతడు మూర్ఖుడు, తాగుబోతోడు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తితో ఆమె సంసారం చేస్తూ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ తన భర్త మీదకి దానిని చంపుదామని వస్తే ముందుగా తెలుసుకుని వెళ్ళి పాదాలు పట్టుకుని తన భర్త మీదకి వచ్చే కీడిని తప్పించుకుంది తప్ప అందరిలాగాను లోకంలో చూడండి, అది ఆడు వెళ్ళిపోతాడు, ఆడు చచ్చిపోతాడు, 4 ఏళ్ళు పిలిచిన అట్లా దుడ్డుపడి అట్లా ఎంతకాలం అని చెప్పిన మాటలు చాలా మంది ఉంటాయి. ఈనాడు చాలా మంది వాళ్ళు చెప్పిన మాటలని, ఏళ్ళు చెప్పిన మాటలని, పిల్లల భర్తను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, భార్యను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, ఆ కుటుంబాలను విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పుడు మాటలు వింటే పాడైపోయేది మనమే. కనుక మనం ఏ బుద్ధి ఉండాలంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, నీ బుద్ధిని ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవుని కొరకు ఎటువంటి బుద్ధి ఉంది నీ దగ్గర? వాక్యానుసారమైన జ్ఞానం ఉందా నీకు? వాక్యానుసారమైన మనసు ఉందా నీకు? వాక్యం చేత నువ్వు కట్టుకుంటున్నావా? బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, జ్ఞానం కలిగిన పురుషుడైనా తన ఇల్లును కట్టుకుంటాడంట. దాని పీక్కోడు, తన ఇల్లును కట్టుకుంటాడు, దాని పీక్కుడే వాడిగా ఉండడు. మూర్ఖుడు ఎలా ఉంటాడంటే ఇంట్లో ఎలకెళ్ళిందంట, అది ఎంత తిరిగినా దొరకలేదంట. నా ఇంట్లో ఎలక దొరకలేదని చెప్పి ఇంటికి నొప్పి బయటకు వచ్చానంటే కర్ణాటక, అది ఎప్పటికైనా వస్తుంది. వాడు మూర్ఖుడు అంటారు. ఈరోజున మూర్ఖత్వం ఎలా ఉందంటే మన ఇల్లును మనమే తగ్గట్టు, మన కుటుంబంలో మనమే కూడా పెట్టుకుని ఆమె చెప్పిన మాటలు వేరు చెప్పిన మాటలు విని భార్య భర్తలు విడిపోయి పిల్లలను పిల్లలు దిక్కుమాల వారిగా, తల్లిదండ్రులు లేని వారిగా చేసేటువంటి స్త్రీలు పురుషులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఎటువంటి బుద్ధి ఉంది? ఎటువంటి బుద్ధితో మనం ఉంటున్నాం? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం చూడండి. తర్వాత ఆ వ్యక్తి గురించి మనం ఎలాంటి వాళ్ళు అంటారంటే ఏమంటారంట? ఇతడే మర్యాద ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే సంఘం ఏం చేయాలి? వచ్చిన ప్రతి వాడికి అధ్యక్షులు వచ్చిన మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మనమే కాలు ఎగరేస్తాం. నేను సంఘం పెద్ద ఏమనుకున్నా, ఏంటని కేకేకుండా పలానా సార్లు కూటమి పెట్టేశారంట, పలానా వాళ్ళకి ఇంటికి శంకుస్థాపన చేశారంట. ఈయన చెప్పితేనే పాస్టర్ గారు చెయ్యాలి, ఈయన చెప్పితేనే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికాడ కూటమి పెట్టాలి. ఎవరైనా ఇంటికాడ కూటమి పెట్టమని పాస్టర్ గారు అని అడిగారు అనుకోండి కొంతమందిని, మరి మనకు పెద్ద ఉంది కదా, మనం ఆవిడ అడిగి ఆవిడ ఎప్పుడంటే చూసి పెడదామంట. ఈవిడ మాత్రం ఏసైని అడగదు, ఈయన మాత్రం ఏసైని అడగదు. సంఘ పెద్దగారు వీళ్ళకి ఏసై ఆయనే, ఏసై ఆయనే, వీళ్ళకి వరకు ప్రాణం పెట్టింది ఆయన. ఆయన అడగదు. ఒకవేళ వీళ్ళు అడగకుండా పెడితే వాళ్ళు అంటారు ఏమని తెలుసా, మాకు అడగకుండా ఏంటి ఎవరు కూటమి పెట్టమన్నారు నిన్ను, మాకు అడగకుండా నేను వాళ్ళ ఇంటికి ఎవరు ఉన్నారు ఏంటి, మన పాస్టర్ గారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే నాకు తెలిసింది అని ఈయన సావుకుని నిలదీస్తే సావుకుని లేదు లేదు బాబు నేను అలా వెళ్ళలేదు, అటు వెళ్తా ఉండి ఇదిలో ఉంటే కాకర్తీలో వచ్చాను కానీ నేను అలా వెళ్ళేవాడిని కాదండి. అంటే అసలు ఏ సైకి జడుతాడో ఈయన జడుతాడో తెలియదు, ఈయన కూడా సేవను బయలుదేరిపోతాడు. బైబిల్ చెప్తుంది సేవ అంటే సావుతో సమానం. దేవుని కొరకు నిలబడడానికి ఇష్టమైతే నిలబడు, అంతే తప్ప మనుషులకు లొంగి లోపడేటువంటి వ్యక్తిగా ఉంటే మన సేవ కాదు, మన జీవితం కూడా ఎప్పుడు పరలోకానికి పనిచేయదు. సంఘ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, అధ్యక్ష పదవి వహించే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? బైబిల్ చెప్తున్నటువంటి మాట, అతడే మర్యాద వారు. అందుకని యేసయ్య అంటాడు దేవుని యొక్క యోహాను సువార్త, నేను అందరి పాదాలు ఎలాగ కడుగుతున్నానో మీరు కూడా ఏం చేయాలంట, అందరి పాదాలు కడగాలన్నాడు. అంటే సంఘంలో అధ్యక్ష పదవి కోరేవాడు ఎలా ఉండాలంటే, లోకంలో ఉన్న వాళ్ళకైతే మర్యాద ఇస్తారు. అమ్మో ఈయన పలానా సంఘానికి ప్రెసిడెంట్, పలానా దానికి ప్రెసిడెంట్, పలానా దానికి దాన్ని ఇస్తారు. కానీ జీవం కలిగిన దేవుని సంఘంలో సేవకుని తర్వాత ఉండేటువంటి ఆ ప్రెసిడెంట్ లేకపోతే ఆ సంఘ పెద్దమైన వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? చిన్న పిల్లలను చూడకుండా పెద్దవాళ్ళని చూడ అందరినీ మర్యాదగా పలకరించాలి, మర్యాదగా మాట్లాడాలి. ఒకవేళ సంఘంలో అవతల వాళ్ళు వాక్యం తెలియదు కనుక, వాక్యం గురించి అడగదు కనుక వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడతారు, వాళ్ళే రకంగా దెబ్బలాడతారు. అయినప్పటికీ కూడా ఈయన ఏం చేయాలో తెలుసా? మర్యాద. అంతే తప్ప నాకు ఎవడ మర్యాద ఇస్తలేదు, నన్ను అలాంటప్పుడు సంఘ పెద్ద ఎందుకు పెట్టారు, మరి నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నేను అన్న మాట విన్నప్పుడు నేను ఎందుకు సంఘ పెద్ద అని చెప్పి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు.
రోజున చాలా సంఘాల్లో చూసినప్పుడు చాలా బాధ కలిగింది. చాలా మంది సేవకులు చెప్పుకున్న నాతో అంటుంటారు, చాలా బాధపడతారు. మొన్న ఆయన పెట్టామండి, ఈ నలుగురిని తీసుకెళ్ళిపోయాడు, మొన్న నీళ్ళు పెట్టామండి, ఈ సమస్య వచ్చిందంటే ఇబ్బంది వచ్చింది. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్పేటువంటి సత్యం అంటే తెలుసు, సంఘానికి శిరస్సు క్రీస్తే, దానికి మించిన వాళ్ళు ఇంకొకరు ఎవరు కూడా లేరు. ఆయనే మనకి సంఘ పెద్ద అయినా, సంఘ నాయకుడైనా, సంఘ కొరకు ప్రాణం పెట్టిన వాడైనా, మన మంచి కూరలు కాపైనా ఆయన. అందుకని దేవుడు మనకి ఇచ్చిన సంఘాల్లో సంఘ పెద్దండి, సంఘ చిన్నండి అని అసలు ఎక్కడ ఏమి పెట్టం. ఎందుకంటే ఎక్కడైనా వాక్యంతో దేవుడి చిత్తంలో దేవుడి ఇష్టంలో ఉండటం వెళ్ళిపోవడం అంతవరకే తప్ప ఎవరు వీళ్ళు ఆ పని చేస్తారు, వీళ్ళు ఈ పని చేస్తారు, ఎవరికి పెత్తనం, ఎవరికి ఇద్దరి ఒక అధ్యక్షత అనేది ఉండదు. ఎందుకంటే అందరూ సమానం, అందరూ యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు అందరినీ కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనస్తత్వాలు సరిగా ఉండవు. ముందుగా చాలా మంచిగా చాలా బాగా ఆటోమేటిక్గా పదవి వచ్చేసరికి లూసిఫర్ వస్తారు. యేసై అంతే కదా, లూసిఫర్ కొంచెం అధికారం ఇచ్చేసరికి ఏం చేసింది, ఏ కొంచెం ఏమైపోయింది, లూసిఫర్గా మారిపోయింది. నాకేం తక్కువ, నేను కూడా ఆ పర్వతం ముందు నేను కూర్చోగలను, నేను కూడా స్వభావ పర్వతం మీద కూర్చుంటాను, నేను కూడా శవాచారం వేస్తాను, ఆ దేవుడికి మాత్రమే నేను కూడా కూర్చుంటాను అనుకో. ఈయన చాలా మెత్తగా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, చాలా సాత్వికంగా ఉన్నాడు, సంఘబద్ధంగా చేస్తే నేను పాడతలేదా, నేను చేస్తాను అని ఆటోమేటిక్గా గర్వం పెరిగి ఈయన ఏమైపోతాడని తెలుసా, నాశనం అనే మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు దాకా చాలా మంచిగా చాలా చక్కగా ఉంటారు. ఎప్పుడైతే సంఘంలో ఇది సంఘంలో అదంటే ఇంకా నాకేంటి అనుకునే గర్వం వస్తుంది. ఆ గర్వం ద్వారా నేను అంటాను, ఆ ఆత్మ పరలోకం కంటే ఆ సేవకుడు ఆ ఆత్మ నరకానికి అప్పగించిన వాడైపోతుంది. నిజానికి ఆ వ్యక్తికి ఆ పదవి కానీ, ఆ వ్యక్తికి ఆ ఆశ కానీ, ఆ వ్యక్తికి ఆ ఆలోచన కానీ ఆ సేవకుడు ఇవ్వకపోతే వాడు ఎప్పుడు మామూలుగా చక్కగా వచ్చి వాక్యాన్ని నేర్చుకుని ఇంకా లోబడి ఉండేవాడు. ఎప్పుడైతే ఆ 10 మంది మీద 100 మంది మీద బాగా చేస్తాం చేయాలంటే, అమ్మ ఈ 100 మంది మీద నేను చాలా బెటర్ కోసం, వీళ్ళందరి మీద నాకు చాలా ఎక్కువ కోసం, నేనే బాగా పాడతాను, నేను బాగా ఇస్తాను, నేను అంతా అందరిగా నేను ఆటోమేటిక్గా వాళ్ళ అక్క అయినటువంటి లూసిఫర్ వచ్చి, తమ్ముడు నువ్వు అలా నీవు ఎలా ఉన్నా చెప్తానని అది కూర్చుంటాను. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది. అందుకనంట అధ్యక్ష పదవి వహించేవాడు అన్ని విషయాలలో ఒక మాటలో చెప్పాలంటే దీనుడిగా ఉండాలి, పాదాలు కడిగేవాడిగా ఉండాలి. అందుకనే స్టెఫన్ని కొడుతున్నప్పుడు అతడు మోకాల మీద ఉండి రక్తం కారుతాడు, తండ్రి ఈ పాపం మాపొద్దన్నా. ఎంత తగ్గింపండి, ఊరంతా వచ్చి తలకూర వేసి కొడతా ఉంటే అసలు ఆ సమయంలో ఎవరమన్నా మోకరిస్తామా? అసలు మాట అంటేనే మోకరిస్తాం, కర్ర తీసుకుని వెళ్ళిపోతాం, బయలుదేరిపోతాం. మనం ఒక మాట అంటే నన్ను ఇంత మాట్లాడతావా, నువ్వంతా దేవుడు అంటే తర్వాత అని బయలుదేరిపోతాం. కానీ అందరూ వచ్చి తలకూర వేసి కొడుతుంటే ఆ దెబ్బలు తింటా మోకరించగలిగాడంటే అసలు ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు అది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే తలకొక పెద్దలు కొడతాను, మామూలుగా ఉన్న దాని మీద మోకరించమంటే 5 నిమిషాలు కరెక్ట్గా ముందుకు కొడుకున్నాం మనం. రక్తం కారిపోతుంది, రాళ్ళు కొడుతున్నాను, మోకాల మీద అంటాడు ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థనలో దర్శనం చేస్తూ, తండ్రి కుడిపాల్సిన మనిషి కుమారుడు ఉన్నట్టు నేను చూస్తున్నానని అని ఆ గొప్ప దర్శనం చూసి అంటాడు, ఈ పాపం వేళ మీదకు మోపకనైనా అన్నాడు. మనమైతే తీర్పు ఎప్పుడు తీరుతావు అని అడుగుతాము. ఎంత తగ్గింపు! అది దేవునికి సంఘంలో పెద్దకు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, సంఘంలో 4 రకాల మనుషులు ఉంటారు, 4 రకాలుగా మాట్లాడి 4 రకాలుగా దాన్ని సరిచేసి దాన్ని చెప్పి వాళ్ళని నచ్చుకుని మనం భరించేలాగుంటే మనలాగా. మనం ఏదో పెత్తనం చేసేద్దాం, మనం ఏదో నెరవేర్చేద్దాం అన్నట్టుగా లేచి అది అదంటే ఇది ఇద్దంటే నేను ఊరుకున్నాను, చీల్చేస్తాను, లాగేస్తాననే వాళ్ళు ఉన్నారు చాలామంది సంఘాలు. నువ్వు లాగడానికి చేయడానికి అది లోక సంఘం కాదు, జీవం కలిగిన దేవుని సంఘం. మన ఒళ్ళు దగ్గర అంటే సంఘంలో మనం ఒక అధికారిగా తీసుకోవాలి. ఒళ్ళు దగ్గర లేకపోతే మానేయటం చాలా మంచిది. ఒక శాపంగా చెప్తున్నాను, ఎందుకో తెలుసా, ఆ పాపం ఆ శాపం నీకే కదా, నీ పిల్లలకు కూడా ఏమవుతుందో తెలుసా, శాపముగా మారి ప్రియులారా వాళ్ళని కూడా అది చుట్టుకుంటారు. కనుక దాను అబురాము వాళ్ళిద్దరూ బయలుదేరారు. కానీ వాళ్ళ వెనకాల వాళ్ళు ఏం చేశారు, 250 మందిని తీసుకొచ్చారు, అందరూ కాలిపోయారు. వీళ్ళిద్దరి చేతకి ఆయన ఎంతమంది అయితే వెళ్ళారు, ఆ 250 మంది కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడి వెళ్ళిన మొత్తం 250 మంది అగ్ని చేత కాలిపోయారు. అంటే వీళ్ళు చేసిన తప్పుకి ఎంతమంది బలైపోయారు, వీళ్ళ వెనకమాల తెయ్యని బయలుదేరిన వాళ్ళందరికీ కూడా శాపం వచ్చింది. సంఘంలో కూడా చాలా మంది దేవుడి పిల్లలు కూడా తెలియక ఈ సంఘ పెద్ద మామూలు వెనకాల వేసుకెళ్లే వాళ్ళు కూడా తప్పు చేసేవాళ్ళు, మా ఊరు తప్పు చేసినా పర్లేదని వెనకాల వేసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కాలిపోతారు, వాళ్ళకు కూడా శ్రమే. ఆ తప్పుని ఖండించడం మానేసి, తప్పుని ఒప్పుకోవడం మానేసి, అది వాక్యానికి వ్యతిరేకంగా, దైవ సేవకుడికి వ్యతిరేకంగా, సంఘ పరిచయకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు తప్పు అంటాం మానేసి, మా ఓడు కాబట్టి, మా పొలమోడు కాబట్టి, మా తరపుడు కాబట్టి అని తప్పు లేదని చెప్పి 250 మంది వెళ్ళారు. 250 మంది కాలిపోయారు. ఎంతమంది? 250 మంది కాదు, 2000 మంది వెళ్ళినా కాలిపోతారు అంతే. ఎందుకో తెలుసా, అది దేవుని కోపం.
కనుక ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది దేవుని యొక్క ఒక సంఘములో ఒక సేవకుడికి ఒక అధ్యక్ష పదవిగా దేవుని పరిచయంలో ఉండాలని అన్ని విషయాలు తగ్గించుకుంటే ఉండు, లేదంటే మెదలకుండా అన్ని మూసుకుని కూర్చోవడం చాలా మంచిది. ఎందుకో తెలుసా, నీ ఒక్క తీర్పుతో నీ దారి నీకు అయిపోతుంది. కానీ నాకు కావాలనుకుంటా అందరి విషయంలో అన్ని విషయాల్లో సేవకుడితో తర్వాత నువ్వు కూడా అన్ని తీర్పుల్లో నువ్వు కూడా పాల్పంచుకోవాలి. అన్ని తీర్పులు ఉంటాయి నీకు కూడా. సేవకుడికి ఎన్ని తీర్పులు ఉంటాయో, సంఘంలో పెద్దగా ఉండి నేను పరిచయం చేస్తున్నాను కాబట్టి ఇది కాదు అది కాదు అనుకున్నా నువ్వు నిలబడ్డావు కనుక నీకు కూడా అన్ని తీర్పులు ఉంటాయి. ఆ తీర్పుల్లో భాగమే తెలుసా, నీ కుటుంబానికి కూడా శాపము ఉంటుంది. కనుక బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ బైబిల్ గ్రంథము జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదా అన్నాను. ఎందుకంటే వీళ్ళ దేవుని సంఘానికి కూడా ఒక డ్వాక్రా సంఘం కాదు, దేవుని సంఘానికి కూడా లోక సంఘం కాదు, దేవుని సంఘానికి కూడా ఏదో లోకంలో అన్ని సంఘాల్లోనూ మీటింగ్లోనే అన్ని సంఘాల్లోనూ ప్రెసిడెంట్లు ఉన్నారు, మనం కూడా ప్రెసిడెంట్లు ఉండొచ్చు, మనం కూడా పెద్దలు ఉండొచ్చు. లోక సంఘాలతో పాటు క్రీస్తు సంఘాన్ని కూడా చేసేస్తున్నాం. కానీ క్రీస్తు సంఘానికి లోక సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. లోక సంఘం అలాగొచ్చింది కాదు, అది డబ్బులు బట్టో కులాన్ని బట్టో మతాన్ని బట్టి వచ్చింది. కానీ ఇది యేసు రక్తముతో కొన్న సంఘం. ఆ సంఘములో ముడత డాగు మచ్చ ఉంటే ఆయన ఒక రోజులు ఊరుకునేవాడు కాదు. ఆయన రక్తంతో పెట్టి కొన్నటువంటి దేవుడి కొద్ది మాటలు మన వినికుడిలో దీవించిన దాకా. ఎందుకంటే ఇంకా చదువుకుంటే అనేకమైన విషయాలు టైం చాలు, కానీ దేవుడి చిత్తం మరొకసారి చదువుకుంటాం.